ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చెయ్యుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినము కొరకు చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ దినమున లేక గడిచిన కొన్ని దినముల నుండి ఎన్నో భయాల మధ్య, బాధల మధ్య, ఇబ్బందులలో జీవిస్తూ ఉన్నావేమో. శత్రువులు, పగవారు నీకు హాని చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. రకరకాల సమస్యలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో. నీ కుటుంబ పరిస్థితులు నిత్యము నిన్ను బాధిస్తూ ఉండొచ్చు. ఇలా రకరకాల శ్రమలను, కష్టాలను తలుచుకుంటూ దుఃఖంలో, కృంగిన స్థితిలో కన్నీరు కారుస్తూ ఏడ్చే నీతోనే దేవుడు చెబుతున్నాడు, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను గనుక ఏ శత్రువు, ఏ సమస్య నీ మీద యుద్ధము చేసినను నిన్ను జయించలేరు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను అని మన దేవుడు నీకు చెబుతున్నాడండి. ప్రియ విశ్వాసి, ఈ మాటలు ఒకవేళ మనుషులే చెబితే మనం నమ్మకుండా ఉండొచ్చు. ఈ కార్యం వారు చెయ్యలేరులే, నన్ను విడిపించలేరులే, నన్ను రక్షించడం వారి వల్ల కాదు అని మనం అనుకోవచ్చు. కానీ ఈ మాటలను మనుషులు కాదండి మనతో చెప్పేది, దేవుడే చెబుతున్నాడు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త పలుకుచున్నాడు. నీ బాధలను, నీ శ్రమలను, నీ ఇబ్బందులన్నిటినీ చూచే నీ దేవుడు చెబుతున్నాడు, నిన్ను రక్షిస్తానని, నిన్ను విడిపిస్తానని, నీకు గొప్ప జయమును అనుగ్రహిస్తానని ఆ దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా దేవుని గొప్ప కార్యములను నీ జీవితంలో ఎప్పుడు చూస్తావంటే నువ్వు నమ్మినప్పుడు. అవునండి, విశ్వాసంతో దేవుని మాటలను నువ్వు నీ హృదయంలో నమ్మినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను నీవు చూడగలుగుతావు. ఈనాడు నీకు నిజమైన ఆనందమును, నెమ్మది, సంతోషమును ఇచ్చే శక్తి, సామర్థ్యాలు నీ దేవునికి మాత్రమే ఉన్నాయి. ఆయన మాత్రమే నీ జీవితంలో ఏదైనా చెయ్యగలుగుతాడు. నిశ్చయముగా నీకు మేలు చెయ్యవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేస్తానని నీ దేవుడు నీకు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు బలహీన స్థితిలో ఉన్నావేమో. పడిపోయిన స్థితిలో లేవలేక బాధపడుతున్నావా? నీ ఆపత్కాలమున, నీ యొక్క కష్ట సమయాన నిన్ను ఆదుకునేవారు లేరని, నీకు సహాయం చేసేవారు లేరని నువ్వు ఎంతో దుఃఖిస్తూ ఉండొచ్చు. ఈ యుద్ధములో నేను విజయాన్ని పొందగలనా అని భయపడుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆ దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడండి. ఈ దినమున నీ దేవుడు నీకు సమీపంగా ఉండి, నీకు తోడుగా ఉండి, నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆదరించాలని, నీకు గొప్ప ఓదార్పును అనుగ్రహించాలని, నీ కన్నీటిని తుడిచి నీకు సంతోషాన్ని దయచెయ్యాలని ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే నీ పక్షమున పోరాడితే, ఆయనే నీ పక్షమున యుద్ధము చేస్తే నీకు విరోధులెవరండి? నిన్ను బాధించే పరిస్థితులు ఏముంటాయి చెప్పండి? తప్పకుండా ఆ దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈనాడు కష్టాలు అందరికీ వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ వాటి నుంచి రక్షించబడడం, విమోచింపబడడం, విడుదల పొందడం ఎంతో ముఖ్యము కదా. కాబట్టి ప్రతి దినము ఎదురయ్యే సమస్యల నుండి, కష్టాల నుండి మనం తప్పించబడాలంటే దేవుని సహాయం మనకు కావాలండి. ప్రియ విశ్వాసి, ఆ దేవుడే మనకు సహాయం చెయ్యకపోతే మనము ఈ కష్టాలలోనే, శ్రమలలోనే, ఈ సమస్యలలోనే ఏమైపోతామో కదా.
కాబట్టి ఈ దినము నుండి నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. నువ్వు చెయ్యవలసింది ప్రార్థన మాత్రమే. భారంతో ప్రార్థించు, విసుగకుండా పట్టుదలతో మొరపెట్టు. జవాబు దొరుకుతుందని నమ్మకముంచి ప్రార్థించు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను రక్షించడానికే కదా ఆ దేవుడు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నిన్ను విడిపించడానికే కదా ఆయన తన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. నీకు గొప్ప విజయాన్నివ్వడానికే కదా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీకోసమే కదా సమస్తమును ఆ శిలువలో జయించినాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి జీవించు, విశ్వాసంతో మొరపెట్టు. నీ ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను రక్షిస్తాడండి నీ దేవుడు. నీ అప్పుల భారాల నుండి నిన్ను విడిపిస్తాడు, అనారోగ్యం నుండి రక్షిస్తాడు, శత్రు భయాల నుండి, నిరుద్యోగ సమస్యల నుండి, సంతానలేమి నుండి నీకు గొప్ప విడుదలనిచ్చి నీ పట్ల అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించుతాడు. నీ మనసులో చెడ్డ తలంపులను తొలగించుతాడు, నీ యొక్క బాధలనన్నిటినీ తీసివేస్తాడు. కాబట్టి ప్రార్థించడం మానకు, వాక్యాన్ని చదవడం ఆపకు. నీ పట్ల దేవుడు చెయ్యబోయేది బహు ఆశ్చర్యకరమైన కార్యమండి. ఈ దినమున ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నీకు తోడయ్యున్నాడు. నీకు జయమును అనుగ్రహించడానికి నీ పక్షమున పోరాడుతున్నాడు. కాబట్టి ఇంకా ప్రార్థించు, విశ్వాసంతో మొరపెట్టు. నీ దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడని విశ్వసించు. తప్పకుండా నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి, మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును రక్షించడానికి, మమ్మును విడిపించడానికి మాకు తోడయ్యున్న దేవుడోగా, మాకు ఓదార్పునిచ్చే దేవుడోగా, మమ్మును ఆదరించి కాపాడే తండ్రివిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ మాటలో ఎంతో శక్తి ఉంది దేవా. మీరు సహాయం చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ మీదనే ఆధారపడుచుండగా, మీ వైపే చూస్తుండగా, మీ సహాయాన్ని కోరుకుంటుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, భయము, దిగులు సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరి పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి. నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడుగా ఉండి సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల వరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, బిడ్డలు చదువుతున్నారు కానీ వాటిని గుర్తుంచుకోలేకపోతున్నారు దేవా. ఎగ్జామ్ హాల్కి రాగానే మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డలు మీరు బలపరచమని, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఇంతవరకు ప్రవ్వా
బిడ్డలు రాసిన ప్రతి పరీక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి దేవా. ముందున్న పరీక్షల కొరకు సిద్ధపరచండి. ప్రతి సబ్జెక్టు చక్కగా చదివి బాగుగా రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి అయ్యా. నీ బిడ్డల్ని బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని, ప్రతి ఒక్కరికి వారు ఆశించిన రీతిగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రభా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చక్కటి సంతానాన్ని బహుమానంగా పొందుకునే కృపను గ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలో ఉండే దుఃఖాన్ని తొలగించండి, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బలపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. అయ్యా, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరలా మీ చిత్తమైతే చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి పట్ల మేలు చేయమని, బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి కొరతను కూడా మీరే తీసివేయండి దేవా. నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడండి. అపవాది బంధకాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. ఎందరైతే ప్రవ్వా యవ్వనస్తులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, త్రాగుబోతుల విందులో, చెడు కార్యాలలో, పాపంలో, చెడు స్నేహాలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా. అయ్యా, అటు బంధకాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా, పాపాన్ని, చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని, వ్యర్థమైన వాటి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధల్ని మీరు తొలగించండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ నామమున ప్రార్థన చేసే బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, మీ నామమును బట్టి మొరపెట్టే బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి బిడ్డ మీ నీతిని, మీ రాజ్యమును వెదికే బిడ్డగా సిద్ధపరచండి దేవా. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి
నిత్యము మిమ్మను స్తుతించేలాగున మీరే సహాయం చెయ్యండి. మీకిష్టులుగా, మీ దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి దేవా, కృప చూపించండి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నారు. లేమిడిలో బ్రతుకుతున్నారు. చాలని జీతాలతోటి వారి దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి. వారి స్థితినంతటిని మీరు హెచ్చించండి. ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెదికి మిమ్మను ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు మేలులు చూడునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మాకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీతో సహవాసం చేస్తూ సంతోషం సమాధానం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, శత్రువును, బాధలను మీరు తొలగించండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని సమస్యల నుండి, శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా. అయ్యా నీ బిడ్డలందరికీ ఓర్పును, ఓపికను, సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.